కాంగ్రెస్ తోని కార్మికులకు లాభం చేకూరుతుందని మధుయాష్కి గౌడ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఆదాని ఎమ్మెల్యేలకు దేశ సంపదను దోచిపెడుతున్న మోదీ ప్రభుత్వం దేశంలో కార్మికులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రెండు ప్రభుత్వాలు నీరు కార్చాయని దుయ్యబట్టారు. గత 9 సంవత్సరాల నుంచి అటు దేశంలో బీజేపీ పార్టీ మోదీ గారి నాయకత్వం అధికారానికి వచ్చినాక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణలో కూడా అత్యధిక పేదలు ఇంకా నిరుపేదలు అవుతున్నారు. ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ యొక్క బాధల గురించి ఇంతమంది వక్తలు మీకు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కోవిడ్ సమయం ఒకసారి గమనిస్తే కోట్లాది ప్రజలు రోడ్డు నడకన వెళ్తూ అష్ట కష్టాలు పాలై ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే కూడా వాళ్లకు కనీస ఆర్థిక సహాయం చేయని కేంద్ర ప్రభుత్వం, అందుకే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు కూడా తన రాజకీయ జీవితం మన ఈ కింది వర్గాల కొరకు పనిచేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం కూడా ఏంటంటే సమాజంలో ఉన్న 20 కోట్ల పైన అత్యంత నిరుపేదలకి ఈ సమాజంలో ఉన్న వనరులన్నీ కూడా చెందినప్పుడే దేశం బాగుపడుతుందని. కానీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తల కొరకు, కొందరు ధనంతుల కొరకే పనిచేస్తూ నిరుపేదలను ఇంకా నిరుపేదలుగా చేస్తా ఉన్నది, అడుక్కు తినే వాళ్ళుగా చేస్తా ఉన్నది. ఉదిత్ రాజ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా, బీజేపీ పార్టీ సభ్యుడిగా ఉండి నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకించి అతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడిగా అట్టడుగు వర్గాలకు పనిచేసిన వ్యక్తి. వారితో నాకు సన్నిహిత సంబంధం. ముఖ్యంగా నిరుపేదల కొరకు వారు పనిచేస్తున్న తీరు హర్షణీయం. ఇవాళ వారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని కాంగ్రెస్ చేర్చుకోవడం జరిగింది.